వెల్కమ్ టు తెలుగు బిజినెస్ ట్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో బిజినెస్ రిజిస్ట్రేషన్ ఎలా అప్లై చేసుకోవాలి, ఏ బిజినెస్కి ఏ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, బిజినెస్ రిజిస్ట్రేషన్ తీసుకోవడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు, దాంట్లో రకాలు, దాని పూర్తి వివరాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ కంపల్సరీ ఆ బిజినెస్కి మనం బిజినెస్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఉదాహరణకి మనం ఫస్ట్ స్టార్టింగ్లో మనం అది ప్రొపరేటర్షిప్పా, పార్ట్నర్షిప్పా, సో అది మనం ముందు డిసైడ్ చేసుకోవాలి. సో ఒకవేళ ప్రొపరేటర్షిప్లో ఉంటే మనం ప్రొపరేటర్షిప్ తగ్గట్టుగా బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ పార్ట్నర్షిప్లో ఉంటే పార్ట్నర్షిప్ తగ్గట్టుగా మనం ఈ పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఒకవేళ మనము ఈ ప్రొపరేటర్షిప్ కానీ ఈ పార్ట్నర్షిప్ వచ్చేసి మనము స్టేట్ వైజ్గా బిజినెస్ చేసుకునే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మరి ఎప్పుడైతే మనం ఆల్ ఓవర్ ఇండియా బిజినెస్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఈ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. సో దీన్ని కంపెనీ రిజిస్ట్రేషన్ అంటారు. సో ఎవరైనా కానీ రిజిస్టర్ ఆఫ్ ఇన్కార్పొరేషన్లో బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదా రిజిస్టర్ ఆఫ్ ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బిజినెస్ రిజిస్ట్రేషన్ అనేది కొన్ని రిజిస్ట్రేషన్స్ రెన్యువల్ ఉంటాయి, కొన్ని పర్మనెంట్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. సో దాని ఆధారంగా మనం బిజినెస్ రిజిస్ట్రేషన్ చూస్ చేసుకోవాలి. ముఖ్యంగా ప్రొపరేటర్షిప్లో బిజినెస్ చేసే వాళ్ళ గురించి చెప్పుకుంటే, సో ప్రొపరేటర్షిప్ ఫరం అంటే ఏంటంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా కానీ మన ఫరం అంటే మనం ఏదనుకున్న ఫరం నేమ్ అంటే షాప్ నేమ్, కంపెనీ నేమ్ ఏదైనా అనుకుంటాం కదా, ప్రైవేట్ లిమిటెడ్ కాకుండా నార్మల్ నేమ్ తోటి మనం బిజినెస్ చేసుకుందాం అనుకుంటే, సో ఆ నేమ్ తోటి మన పాన్ కార్డు, మన ఇండివిజువల్ సంబంధించిన పాన్ కార్డు, మన ఆధార్ కార్డు, మన అడ్రస్సు, మన బిజినెస్ ప్లేస్, కరెంట్ బిల్లు, సో కంపెనీ నేమ్ అది ఆధారం చేసి ప్రొపరేటర్షిప్ ఫారం రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. సో దీనికి మన కరెంట్ అకౌంట్ కూడా తీసుకోవచ్చు, అలా మనం జిఎస్టీ కూడా చేసుకోవచ్చు, లేబర్ లైసెన్స్ చేసుకోవచ్చు, ట్రేడ్ లైసెన్స్, ట్రేడ్ మార్క్, ఇట్లా చాలా రకాల బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం పార్ట్నర్షిప్ బిజినెస్లో పోతే కంపల్సరీ మనం పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సో ఈ పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్లో వచ్చేసి ఫస్ట్ మనం పార్ట్నర్షిప్ డీడ్ చేయించుకోవాలి. సో ఎంతమంది పార్ట్నర్ ఉంటారు అంటే ఇద్దరా ముగ్గురా, ఎంతమంది పార్ట్నర్స్ ఉంటారు అనేది ఆ పార్ట్నర్షిప్ డీడ్లో మెన్షన్ చేసి, సో దానికి అనుగుణంగా దానిలో మనం ఎవరికి చెక్ పవర్ ఇవ్వాలి, ఎవరికి స్లీపింగ్ పార్ట్నర్ పెట్టాలి మెన్షన్ చేసి మనం ఈ పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి పర్మనెంట్ ఉంటుందండి, దీనికి రెన్యువల్ ఉండదు. ఈ పార్ట్నర్షిప్ డీడ్, ఈ ఫారం రిజిస్ట్రేషన్ మనము యాడ్ చేసి మనకు కంపెనీ పాన్ కార్డ్ అనేది క్రియేట్ అవుతుందండి. సో ఎందుకు కంపెనీ పాన్ కార్డు ఇస్తారు దీనికంటే, సో మనము ఒకవేళ ప్రొపరేటర్షిప్లో బిజినెస్ చేసినాం అనుకోండి, మన ఇండివిజువల్ పాన్ కార్డ్ దానికి లింక్ అప్ ఉంటుంది. ఎప్పుడైతే మనం పార్ట్నర్షిప్లో బిజినెస్ చేసేటప్పుడు మన ఇండివిజువల్ పాన్ కార్డులో ఒకవేళ లోన్ కానీ సంథింగ్ బిజినెస్ సంబంధించిన ట్రాన్సాక్షన్ జరగాలంటే, అప్పుడు ఇద్దరు పార్ట్నర్, ముగ్గురు పార్ట్నర్లు ఉన్నప్పుడు, సో అది ఒకటే అకౌంట్ జరగాలి అన్నప్పుడు, సో దానికి సంబంధించిన వ్యవహారాలు, బిజినెస్ సంబంధించిన వ్యవహారాలు మొత్తము ఒకటే పాన్ కార్డ్ మీద జరగాలంటే అది కాని పని. సో అందుకని కంపెనీ పాన్ కార్డ్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. పార్ట్నర్షిప్ దీన్ని యాడ్ చేసి కంపెనీ పాన్ కార్డ్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ప్రొపరేటర్షిప్లో ఉన్న వాళ్ళకి కంపెనీ పాన్ కార్డ్ రాదండి, పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళకి కంపెనీ పాన్ కార్డ్ వస్తుంది. కంపెనీ పాన్ కార్డ్ రావాలంటే మినిమం ఇద్దరు పార్ట్నర్స్ ఉండాలండి. సో పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్ చేయాలన్నా మినిమం ఇద్దరు ఉండాలి. సో అంతకంటే ఎక్కువ కూడా మనం పెట్టుకుని పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఫరం రిజిస్ట్రేషన్, పార్ట్నర్షిప్ డీడ్ మనం ఒకవేళ చేయించుకున్న తర్వాత, పార్ట్నర్షిప్ రిజిస్టర్ అయిన తర్వాత ఒకవేళ పార్ట్నర్ విడిపోతే కూడా మనం పార్ట్నర్ని రిమూవ్ చేసి ఇంకో కొత్త పార్ట్నర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. దీన్ని అమెండ్మెంట్ ఆఫ్ పార్ట్నర్షిప్ అంటారండి. సో దీంట్లో మనము ఒకవేళ ఒక పార్ట్నర్ రిమూవ్ చేయొచ్చు, లేదంటే అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు. సో దాన్ని బట్టి మనము ఈ పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్ అనేది మనము అలాగే అదే నెంబర్ తోటి మనం కొనసాగించి పార్ట్నర్ రిజిస్ట్రేషన్ అనేది ముందుకు తీసుకెళ్ళచ్చు. సో పార్ట్నర్షిప్ చేసుకునే వాళ్ళు ఈ కంపల్సరీ పార్ట్నర్షిప్ టు డీడ్, పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్ ఉంటేనే మీరు సేఫ్ సైడ్లో ఉంటారు. సో అందరూ కంపల్సరీ పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవాళ్ళు పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్ రిజిస్టర్ ఆఫీసర్ చేయించుకోవాలి. ఒకవేళ పార్ట్నర్ మారితే కూడా అమెండ్మెంట్ అనేది ప్రాసెస్ చేయించుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ అమెండ్మెంట్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మీకు సపరేట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందండి. మనకి పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్ అనేది మనకి పర్మనెంట్ ఉంటుందండి, రెన్యువల్ ఏమి ఉండదు. సో ఒకసారి మనం పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత దాని తర్వాత దాని మీద ఫుడ్ బిజినెస్ మనం చేస్తున్నాం అనుకోండి, ఆ ఫరం పేరు మీద ఫుడ్ లైసెన్స్ సపరేట్ తీసుకోవాలి. సెక్యూరిటీ ఏజెన్సీ పెట్టేవాళ్ళు, మ్యాన్ పవర్ పెట్టుకొని వర్క్ చేయించే వాళ్ళు ఈ లేబర్ లైసెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది మనకి పార్ట్నర్షిప్ లేబర్ లైసెన్స్ చేయడం జరుగుతుంది. జిఎస్టీ చేయాలంటే కూడా మనము పార్ట్నర్షిప్ పాన్ కార్డ్ అయితే కంపెనీ పాన్ కార్డ్ ఉంటుందో దాని మీద మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఒకవేళ మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్, ఇది కూడా మనకు ఫరం రిజిస్ట్రేషన్ మీద చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఈఎస్ఐపిఎఫ్ రిజిస్ట్రేషన్ అంటే ఒకవేళ ఎంప్లాయ్మెంట్ పెట్టుకుంటే వాళ్ళకి ఈఎస్ఐపిఎఫ్ ఇద్దాం అనుకుంటే, సో అది కూడా మనం ఈ పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతుంటే అనేక రకాల మనం బిజినెస్ ఏదైతే మనం ఎక్స్పోర్ట్ చేయాలన్నా, ఇంపోర్ట్ చేయాలన్నా అది కూడా మనం ఈ ఫరం రిజిస్ట్రేషన్ కంపెనీ పాన్ కార్డ్ ఆధారం చేసి, పార్ట్నర్స్ని ఆధారం చేసి ఈ ఫరం రిజిస్ట్రేషన్లో భాగంగా చేసి ఈ బిజినెస్ రిజిస్ట్రేషన్ అనేది మనము రకరకాలుగా మన బిజినెస్ను బట్టి ఆ బిజినెస్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. కొత్తగా బిజినెస్ పెట్టేవాళ్ళు ఏ బిజినెస్కి ఏ రిజిస్ట్రేషన్ తీసుకోవాలో, సో దానికి అనుగుణంగా మనం అన్ని రకాల బిజినెస్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మేము ఎక్స్ప్లెయిన్ చేసిన బిజినెస్ రిజిస్ట్రేషన్స్, ఫరం రిజిస్ట్రేషన్స్ మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింద ఇచ్చిన నెంబర్ కాల్ చేస్తే మా ఎగ్జిక్యూటివ్ మొత్తం మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు తగిన ఫరం రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అని చేయడం లేదు. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తేనే మన వీడియో అనేది అందరూ తొందరగా రీచ్ అవుతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బిజినెస్ ట్రెండ్స్. థ్యాంక్ యూ.